హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మాట్లాడడానికి సమయం లేనంత బిజీగా ఉన్నామని చెప్పిన వారి మాటలు నమ్మకండి. వారికి కావలసిన జాబితాలో మీరు లేరు అన్న నిజాన్ని గ్రహించండి. జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎంతవరకు బాధపెట్టగలవు అంటే వారు నిన్ను ప్రేమిస్తున్నంత వరకు మరియు మీపై విరక్తి చెందనంత వరకు అంతే. గతంలో నిన్ను బాధపెట్టిన విషయం గురించి మర్చిపో, కానీ అది నీకు నేర్పిన పాఠాలు మాత్రం మర్చిపోకు. మనం ఎంత మార్చాలని ప్రయత్నించినా కొందరి ప్రవర్తన మనం మార్చలేము. అటువంటి వారితో ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి. జీవితంలో ఆలోచించి కానీ అనవసరమైన కొన్ని ఆలోచనలతో సతమతం అవ్వకు. మనం సహాయం ఎప్పుడూ ఒకరికి కడుపు నింపేలా ఉండాలి, కానీ మన అవసరం కోసం ఇంకొకరి కడుపు కొట్టేలా ఉండకూడదు. సమస్య సృష్టించాలనుకునేవారు సమయం కోసం ఎదురుచూస్తారు. సమాధానం కావాలనుకున్న వారు సహనంతో ఎదురుచూస్తారు. ఆలోచన లేని ప్రతిస్పందన, అవగాహన లేని విమర్శ, సంపాదన లేని ఖర్చు, ప్రయత్నం లేని ఓటమి, వీటి వల్ల జీవితంలో అతి ముఖ్యమైన వాటిని కోల్పోవాల్సి వస్తుంది. బలగం ఎంత ఉన్నా బాధలో ఉన్నప్పుడు తోడుగా నిలిచిన వాళ్ళే అసలైన బంధువులు. జీవితంలో పరిచయాలు ఆనందాలు మిగులుస్తాయి, మరికొన్ని జ్ఞాపకాలను మిగులుస్తాయి, ఇంకొన్ని పరిచయాలు ఎదురుచూపులు మిగులుస్తాయి. అరుదైన పరిచయాలు మాత్రమే మనతో కలిసి నడుస్తాయి. జీవితంలో మంచి రోజులు చూడాలంటే కొన్ని చెడ్డ రోజులు తప్పక దాటాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, కామెంట్.